హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దేశమంతా షాక్. రేపటి నుండి అమలు సుప్రీంకోర్టు తీర్పు. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించే దిశగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఈవీఎం వినియోగంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తాజాగా ఒక చారిత్రాత్మక మరియు సంచలనమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి సామాన్య ఓటరుకు ఒక భారీ విజయంగా నిలుస్తుంది. ఎందుకంటే ఓటు వేయడం ఎంత ముఖ్యమో వేసిన ఓటు సరైన అభ్యర్థికే పడిందని మరియు అది సక్రమంగా లెక్కించబడిందని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం. గత కొంతకాలంగా ఈవీఎంల పనితీరుపై మరియు వాటి భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ తీర్పులోని అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే, ఎన్నికల ఫలితాలు వెల్లడించిన వెంటనే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నటువంటి డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సుప్రీంకోర్టు భారత కేంద్ర ఎన్నికల సంఘాన్ని గట్టిగా ఆదేశించింది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ డేటా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ డేటా ఒక విలువైన సాక్ష్యంగా భద్రపరచాలని ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మరియు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా డేటాను భద్రంగా ఉంచడం ఎన్నికల సంఘం యొక్క బాధ్యత అని గుర్తు చేసింది. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా నియోజకవర్గంలో ఫలితాలపై వివాదం తలెత్తే ఆధారాలను పునఃపరిశీలించే అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఒకవేళ అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈవీఎంలలో ఉన్న డేటాను మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకునే అద్భుతమైన అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. దీనిని ఒక గొప్ప ప్రజా విజయంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే అభ్యర్థులు తమకు నచ్చిన ఓటర్లపై సంతృప్తి చెందకపోతే అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు మరింత పటిష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏ అభ్యర్థి అయినా ఏ ఎన్నికల్లోనైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఎన్నికల ఫలితాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని నిరూపించుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ సమానత్వం లభిస్తుంది మరియు ఓటరు తీర్పు విషయంలో పూర్తి న్యాయం జరుగుతుంది అనే భరోసా కలుగుతుంది. ఈ నూతన నిబంధనల ప్రకారం ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అంటే కౌంటింగ్ ముగిసిన సమయం నుండి సరిగ్గా వారం రోజుల వరకు అభ్యర్థులకు ఒక గడువు అయితే ఉంటుంది. ఈ నిర్ణీత కాల వ్యవధిలో అభ్యర్థులు తమ నియోజకవర్గంలోని నిర్ణీత శాతం ఈవీఎంలలో నమోదైన ఓట్లను వాటికి సంబంధించిన వీవీప్యాట్ పేపర్లు, స్లిప్లతో సరిపోల్చి చూసుకోవచ్చు. అంటే ఎలక్ట్రానిక్ యంత్రాల్లో నమోదైన లెక్కలకు వీవీప్యాట్ డబ్బాలో పడిన కాగితపు రసీదులకు మధ్య వ్యత్యాసం ఉందో లేదో స్వయంగా తనిఖీ చేసుకునే వీలుంటుంది. ఈ తనిఖీ ప్రక్రియ ద్వారా మిషన్ల ట్యాంపరింగ్ లేదా సాంకేతిక లోపాలపై ఉన్నటువంటి భయాలను పూర్తిగా తొలగించవచ్చు. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కోరుకునే అభ్యర్థులు ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి అయ్యే అదనపు ఖర్చులు, భద్రత మరియు అధికారుల సమయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఛార్జీలను విధించడం జరిగింది. దీనివల్ల అనవసర ఫిర్యాదులు తగ్గుతాయని, కేవలం బలమైన అనుమానాలు ఉన్నవారు మాత్రమే ఈ సేవను వినియోగించుకుంటారని భావించవచ్చు. సాధారణంగా ఎన్నికల కౌంటింగ్ ముగియగానే అంతా అయిపోయిందని అందరూ భావిస్తారు. కానీ ఈ తాజా నిబంధనలతో ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ప్రజా తీర్పును గౌరవించే విధంగా పునఃపరిశీలన చేసుకునే వెసులుబాటు కలగడం విశేషం. ఇది ప్రజల ఓటు హక్కుకు దక్కిన గౌరవంగా మరియు భారత ఎన్నికల చరిత్రలో ఒక మలుపుగా నిలిచిపోతుంది. కోర్టు తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల సామాన్య ప్రజల నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్య పునాదులను మరింత దృఢపరుస్తుందని చెప్పవచ్చు.